జగన్ పల్నాడు పర్యటనలో సింగయ్య మృతి కేసులో ఒకరి తర్వాత ఒకరికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు సత్తెనపల్లి పోలీసులు. నిన్న కొంతమందిని విచారించిన అధికారులు ఇవాళ పేర్ని నానిని క్వశ్చన్ చేశారు. పేర్ని నానిని పోలీసులు అడిగిన ప్రశ్నలేంటి, ప్రభుత్వంపై పేర్ని నాని ఎందుకలా రియాక్ట్ అయ్యారు? జూన్ 18వ తేదీన సత్తెనపల్లి నియోజకవర్గంలో జగన్ పర్యటన సందర్భంగా సింగయ్య మృతి చెందిన కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇవాళ పేర్ని నానిని విచారించారు సత్తెనపల్లి పోలీసులు. అయితే విచారణ తర్వాత ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. అధికార పార్టీ నాయకులు, ఉన్నతాధికారుల ఒత్తిడి వల్లే ఈ సత్తెనపల్లి పోలీసులు కేసులు పెడుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. సత్తెనపల్లి పోలీసులు అమాయకులు, పైనుంచి పాలకులు తప్పుడు కేసులు పెట్టండి, లాండ్ ఆర్డర్ కుర్చీలో ఉద్యోగంలో ఉంటారు, లేదంటే కనుక అయితే సస్పెండ్ అవుతారు, లేదంటే లూప్ లైన్లో ఎక్కడో అక్కడ కనీసం జీతం కూడా రానటువంటి ఉద్యోగంలోకి వెళ్తారు అని చెప్పి బెదిరిస్తే జగన్ పర్యటనలో పాల్గొన్నంత మాత్రాన కేసులు పెడతారా అని ప్రశ్నించారు పేర్ని నాని. బాగా లోతైన విచారణ చేస్తే విచారణలో నా పాత్ర ఉన్నట్టుగా రూఢి అయిందంట, అందుకు నన్ను ముద్దాయిగా చేర్చారంట. ఏంటయ్యా నేరం? ఎన్ని కేసులు పెట్టుకున్నా తన జెండా అజెండా మారదన్నారు ఆయన. జగన్ జెండా వదులుతానా, జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోతానా, జగన్తో తిరగటం మానేస్తానా? మీ ఇష్టం వచ్చినన్ని కేసులు పెట్టుకోండి. మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీద, వైఎస్ఆర్ జగన్ జెండా మోసేవాడి మీద నువ్వు ఎన్ని కేసులు పెట్టినా జగన్ జెండా మోసేవాడు జెండా వదలడు. నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఇద్దరు చనిపోవడంతో 113 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా నరసరావుపేట, తెనాలి మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాపత్తుని శివకుమార్, సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవరెడ్డిని ఆదివారమే పోలీసులు ప్రశ్నించారు.